ఏంటి కాకపోతా లేకుండా లాస్ట్ మాత్రం ఇంకేసుకోండి సార్ యాక్చువల్లీ ఉండి వస్తున్నాను అది సార్ అయితే సార్ ముఖ్యమంత్రి పంపిస్తారంట. సరే సరే ఇక్కడ చూడండి సార్ సార్ బాబు చేయి కింద పెట్టుకోమ్మా. నీకు దోమొక్కట్టు కాదు ప్లస్ ప్రతి నీడిలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నీళ్ళు వాడతాం. నీళ్ళు వాడితేనే పడేస్తాం. కొత్త నీళ్ళు వాడతాం. ఇంకేమైనా డౌట్ ఉందో చెప్పండి అమ్మా. నీడిల్స్ ప్రతి ఒక్కరికి కొత్త నీడిల్స్ వాడతాం. స్టార్ట్
తీసా మూడు లైన్ల ಎಲ್ಲರೂ ನೀಡ ಎಂದ వస్తుంది చేస్తారు కూర్చోపడమ్మా ఇక్కడ కూర్చోడా ముందు పోయి ఇక్కడ కూర్చోపడా ఇంకేదేం కాదు పోండి అయ్యేం భయపడాలా లోపల పంపేది సైన్ లోపలికి వెళ్ళిపోమని జనం పక్కన మీరు జనం పక్క అది రామరా వస్తారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు చూడాలా శంషాద్ మీరు జీపులు వెళ్ళిపోమను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అక్కడ ఉండండి వస్తాను బ్యాగ్ మీ దగ్గర పెట్టుకోండి వస్తాను
రాయలసీమ ప్రకాశం ఐక్య వేదిక రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఐక్య వేదిక డీజే వెంకటేష్ గారి నాయకత్వం డీజే వెంకటేష్ గారి నాయకత్వం ఓమ్మెన సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి జేకే రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి జేకే రెడ్డి గారి నాయకత్వం జేకే రెడ్డి గారి నాయకత్వం ఓమ్మెన సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం రాయలసీమ ఐక్య వేదిక ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఐక్య వేదిక ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఐక్య వేదిక జేకే రెడ్డి గారి నాయకత్వం జేకే రెడ్డి గారి నాయకత్వం బొమ్మిన సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం బాబు నువ్వు పెద్ద సైడ్ అయినా కొద్దిగా అదేనా పెద్ద రాయలసీమ జెండాకి సెల్యూట్ ప్రకాశం నెల్లూరు రాయలసీమల హక్కుల ఐక్య వేదిక సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం జేకే రెడ్డి గారి నాయకత్వం జేకే రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి ఐక్య వేదిక వర్తిల్లాలి వర్తిల్లాలి ఐక్య వేదిక తిరిగండి ఫోటో తీసుకుంటారు జేకే రెడ్డి గారితో అందరూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో వర్కర్స్ యూనియన్ జేకే రెడ్డి గారి నాయకత్వం జేకే రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి జేకే రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి జేకే రెడ్డి నాయకత్వం కూర్చోండి 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 రౌండ్ పోయొచ్చా సురేష్ నేనా సరే వదిలా నేను పట్టుకోన్నాను
అంత పెట్టి మొత్తం సార్ ఆయన ఫోటో తీసి టీవీలు కొట్టి లీవ్ ఏటా వస్తుంది వస్తుంది That's just us. I'm essentially not shaking.
15 నిమిషాలు డబ్బులు సార్ కోరుతున్నాను. సుబ్రహ్మణ్యం గారు, హలో మీరు పక్కకు వచ్చారు, రెడ్డి గారు, బాషా గారు, కొండయ్య గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరమయ్య గారు, బాబు వెంకట తరఫున అందరికీ పుష్పగుచ్చాల్సిందిగా ప్రార్థిస్తుంది. వేదిక పెద్దలకు, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కార్యాలయం ప్రారంభానికి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు, స్వాగతాలు. ఈ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఈ రాయలసీమ ప్రాంతానికే కాకుండా ఒంగోలు, ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లా కలుపుకొని 6 జిల్లాలకు కలిపి వేదిక తయారైంది. వేదిక అలంకరించిన పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, రాయలసీమ అభివృద్ధి ఐక్య వేదిక కార్యకర్తలకు అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఈ యొక్క సంస్థను స్థాపించి రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల పాటుపడే రకంగా ఒక సంస్థను స్థాపించి దాని యొక్క ఒక శాఖను కూడా నెల్లూరులో ఈనాడు మనం ప్రారంభించుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఒకవైపు తెలంగాణ నినాదం, ఇంకొక వైపు ఉత్తరాంధ్ర, అలాగే మన 6 జిల్లాలు కూడా ఈ పోరాటం సాగించి అభివృద్ధి పదంలో ఈ జిల్లాలన్నింటి కూడా తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేస్తున్నా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మనం ఒక అవగాహన ఏర్పరచుకుని అప్పుడప్పుడు సమావేశాలు జరుపుకుంటూ మన ప్రాంతానికి ఏం కావాలా, ఎలాంటి అభివృద్ధి జరగాలా, పేదలకు ఎలా మేలు చేయాలా, వెనుకబడిన ప్రాంతాలు మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి, అన్నిటి కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోయేందుకు ఈ యొక్క ఐక్య వేదిక ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని ఈనాడు మన స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటం ఎలా జరిగిందో మరి మన ఈ ఐక్య వేదిక కూడా ఈ అభివృద్ధి పదం వైపు నడిపేదానికి అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కూడా పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడతారని కూడా ఆశిస్తూ బసల పెంచలయ్య గారిని నడపవలసిందిగా కోరుతూ నేను అందరూ దగ్గర సెలవు తీసుకుంటాను. నాకు వేరే ఇంకొక సమావేశం ఉంది, అక్కడికి వెళ్ళాలా. ఆర్గనైజర్స్ ని నన్ను క్షమించమని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సభాధ్యక్షుడు శ్రీ జేకే రెడ్డి గారు, మాజీ ఎంపీ, మంత్రి
శ్రీ పెంచలే గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటనారాయణ గారు, మా రొటేరియన్ కృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వేదిక అందరికీ పెద్దలకు నమస్కారం, సభకు చెందిన నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. నిజంగా ఈరోజు నెల్లూరు చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. ఎందువలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాను ఇటు సర్కార్ జిల్లాల వాళ్ళు చేర్చుకోలేదు, ఇటు రాయలసీమ జిల్లాల వాళ్ళు చేర్చుకోలేదు. మరి అన్ని సౌకర్యాలు వెనుకబడిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాయలసీమలో ఒక మంచి నాయకుడు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈ రాయలసీమ హక్కుల ఐక్య వేదికని ఒకటి గత 2 సంవత్సరాలు ఏర్పాటు చేసి మమ్మల్ని అంతా పిలిచి ఈ 2 సంవత్సరాలు 5-6 మీటింగ్లు పెట్టడం జరిగింది. మేము హాజరు కావడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, రాయలసీమ 4 జిల్లాలు కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా కలుపుకుంటాము. మన యొక్క ఆశయం, ఆదర్శము, మన కోరికలు ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ గ్రూపులకు కానీ ఎవరికి కానీ సంబంధం లేదు, వాళ్ళ వ్యతిరేకం కాదు. మన జిల్లాల్లో సాగునీరు, విద్యుత్ శక్తి, ఒక యూనివర్సిటీ, ఒక హైకోర్టు బెంచి, ఇంకోటి ఏంటంటే ఈనాడు పెద్ద పెద్ద నగరాల్లో, హైదరాబాద్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఆ యొక్క సంస్థల్లో ఉద్యోగం చేసి ఆర్థికంగా బలపడవచ్చు. వాళ్ళ జీవిత స్థానంతో ప్రారంభం జరిగింది. ఈ ఆఫీసులో ఒక మేనేజరు, స్టాఫ్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను రోజు ఒక 10 మంది 20 మంది ఈ విధంగా వచ్చి వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు తెలిపి తద్వారా మన ప్రభుత్వానికి తెలియజేయడానికి వీలవుతుంది. ప్రతి 2 నెలలకి 3 నెలలకు కూడా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఈ రాయలసీమ హక్కుల ఐక్య వేదికకి సంబంధించి టీజీ వెంకటేష్ గారు అధ్యక్షులు గారు, నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇదే విషయం, మనకు కావాల్సిన న్యాయమైన హక్కులు. ఈ న్యాయమైన హక్కులు సంబంధించి కూడాను మన ప్యాంపులు కూడా రాస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి, రోడ్లు, స్కూల్ భవనాలు, ఆసుపత్రుల అభివృద్ధి, తగినంత విద్యుత్, తాగునీరు, హైకోర్టు బెంచి, సాఫ్ట్వేర్, బయోటెక్నాలజీ పార్కులు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరులో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ఇది మన న్యాయమైన కోరికలు. ఈ కోరికల మీదనే మనం ఈ యొక్క ఆందోళన ప్రారంభిస్తున్నాము. ఇది నాడు సమయం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇటు హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరగాలని మన న్యాయమైన కోరికలు ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం కానీ, ఈ సంస్థ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇది ఎవరికి ఏ రాజకీయ సంబంధం లేదని మేము మనవి చేసుకుంటూ, మరి ఇక్కడున్న పెద్దలంతా కూడాను సహకరిస్తామని. ఈ రోజు ఇండిపెండెంట్ రోజు కాబట్టి చాలా మంది రాలేదు, అందరూ కూడా చాలా సహకరించమని కోరుతూ ఈ యొక్క సంస్థ అభివృద్ధి చేసి న్యాయమైన కోరిక సాధించమని మిమ్మల్ని మరి కోరుతూ ప్రెస్ వారికి కూడాను ఈ కార్యక్రమాన్ని బాగా హైలైట్ చేసి ప్రెస్ లో కూడా బాగా రావాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ సెలవు చూసుకుంటాను. జై హింద్. విజయ్ కుమార్ రెడ్డి గారు సందేశాన్ని ఇస్తారు. సభకు నమస్కారాలు. ఈ సంస్థ ద్వారా ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ప్రయత్నించాలని కోరుతున్నాను. నా థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది.
ఉమ్మడి సుబ్రహ్మణ్యం గారు ఇంకా వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ మీరు చాలా ఓపికగా కూర్చున్నందుకు మీకు మరీ నమస్కారం తెలియజేస్తూ కొన్ని విషయాలు చెప్తాను, ఆలోచించారు. రాయలసీమ ఐక్య వేదిక అన్నప్పుడు ఇది చాలా మంచి సబ్జెక్ట్ గా ఉంది, ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలి అని నేను భావించాను. ఎందుకంటే రాయలసీమలో నెల్లూరు జిల్లాను చేర్చుకోండి అనడం బాగలేదని నా ఉద్దేశం. ఎందుకంటే రాయలసీమలో ఎప్పుడో పుట్టే పెరిగాం మనం. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పరిపాలించినప్పుడు ఉదయగిరి హెడ్ క్వార్టర్ గా చరిత్ర ఏం చెప్తున్నాయంటే ఆయన పరిపాలించాలని చెప్తారు. కర్నూలు జిల్లా దేవరాయలు మనల్ని పరిపాలించాలని చరిత్ర చెప్తున్నాయి. అందుకనే మనం విద్యారంగంలో చూసుకుంటే నిన్న మొన్నటి వరకు మనం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయానికి అనుబంధంగా ఉన్నాం. మనం ఇప్పుడు కూడా కొన్ని సంస్థలు అక్కడే ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, మరియు ప్రకాశం జిల్లా, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాలకన్నిటి కూడా తీసుకునే విధంగా మనం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో 25 లక్షల మంది జనాభా ఈనాడు ఉన్నప్పటికీ అందులో 25 భాగం మంది అంటే 1/4 భాగం మంది హరిజనులు, గిరిజనులు, మిగతా బడుగు వర్గాల వారు నివసిస్తూ ఉన్నారంటే ఈ జిల్లా ఎంత వెనుకబడి ఉండదో, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంత వెనుకబడిందో మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అయినప్పటికీ ఒక 4-5% ఉన్నత వర్గాల వారు ఉన్నారనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా చాలా అభివృద్ధి చెందింది. జిల్లాలో ధనికులు ఎక్కువ మంది ఉన్నారు, ఆర్థికంగా బాగుపడింది ఆ జిల్లా అనడం సబబు కాదని మాత్రం నా ఉద్దేశం. నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు జీవిస్తున్నారు. తినేదానికి తిండి లేకుండా, కట్టుకునేదానికి బట్ట లేకుండా ఉండే విధంగా సముద్ర తీరంలో ప్రాంతంలో కనీసం త్రాగేదానికి నీళ్లు లేవు. త్రాగాలంటే ఉప్పు నీరు త్రాగాల్సింది. ఇలాంటి పరిస్థితి ఒక 5-6 మండలాలు తప్ప 46 మండలాల్లో 40 మండలాల్లో ఈనాటికి త్రాగేదానికి నీరు లేదు, సాగు చేసుకునేదానికి నీరు లేదు. అలాంటి దుర్బల పరిస్థితిలో నెల్లూరు జిల్లా. మరి రాయలసీమకు తీసుకునే విధంగా ఈ జిల్లాలో ఉంటే కొత్తగా రాయలసీమలో చేర్చాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. మరి విద్యారంగంలో చూసినా మనం చాలా వెనుకబడి ఉన్నాం, ఆర్థిక రంగంలో వెనుకబడి ఉన్నాం, పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్నాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే నా ఉద్దేశంలో ఒకటి, రాయలసీమలో కొత్తగా కలపాల్సిన పరిస్థితి లేదు. రాయలసీమలో ఒక భాగమైన మనం నిర్ధారించాల్సిన అవసరం, మన ఉద్యమాలతో నిర్ధారించాల్సిన అవసరం చాలా ఉంది. ఇటు మనకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కోస్తా జిల్లాలో వారు మనం దగ్గర జామీరు వారు ఆర్థిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందారు, విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తుకుంటే మేము వెనకబడుతున్నాం అంటారు కానీ మనం దగ్గర చేస్తున్నాం. మనం రాయలసీమలో ఉన్నాం గతంలో, దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయాలి కానీ అక్కడి నుంచి మనల్ని సపరేట్ చేయకూడదని నా ఉద్దేశం. పేద ప్రజలు ఈ జిల్లాలో కూటికి తిండికి లేకుండా బాధపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కోస్తా తీర ప్రాంతం జిల్లాలతో ఎలాగా సమానం అవుతాం? కాబట్టి అది అయ్యే మరి మనం ముందు కొనసాగాలి. రాయలసీమ హక్కుల సమైక్య వేదికను చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ సబ్జెక్టు చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. మంచి చెడ్డలు మాట్లాడాలి,
చదువుల్లో కూడా కొంతమంది మాట్లాడాలి, ప్రశ్నలు వేయాలి. మరి ఆ విధంగా దీని సబ్జెక్టు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా డిబేట్స్ మూలకంగా దీన్ని చాలా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా చాలా వెనుకబడి ఉంది. ఏదో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారనే ఉద్దేశంతో చెప్తారు కావాలని. ఆ ఒకరిద్దరు ముఖ్యమంత్రి మరి జయారెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, మరి గోపాల్ రెడ్డి గారు ఉన్నారని చెప్తారు. నెల్లూరు జిల్లాకి మీకేమో అంటారు. అసలు వాళ్ళు ఉండిచ్చారు ఆ సంవత్సరం, 1.5 సంవత్సరం లేకపోతే వాళ్ళు తొలగించడం, మరి వేరే వాళ్ళని పెట్టడం తయారైంది. అందువల్ల నాయకత్వం చాలా బాగుంది మన జిల్లాలో. కానీ స్టడీ చేసినంత మాత్రాన స్టడీ చేసి ఇంప్లిమెంటేషన్ తీసుకురాబోయేటప్పటికీ అక్కడ ఉండనివ్వటం ఈ విధంగా రాజకీయ లోపాల కారణాల వల్ల కూడా మన జిల్లా వెనుకబడింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక రంగాల్లో ఈ 3 రంగాల్లో పైకి రావాల్సిన అవసరం నెల్లూరు జిల్లాకి ఎంతైనా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరం. ఈరోజు సుమారు 25 లక్షల మంది జనం ప్రజానీకం ఈ జిల్లాలో ఉన్నారనుకుంటా. 25 లక్షల మంది జనం ఉన్నారు. తాగేదానికే నీరు లేదు. ఇటు జిఎన్టీ రోడ్డు దాటి పడవటి వైపు పోతామంటే కొండలు, గుట్టలు, తాగేదానికి నీరు దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామన్న సంగతి మనం అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మంచినీళ్ళు బావులు కానీ బోర్లు కానీ వేస్తే ఉప్పు నీళ్ళు మొట్టమొదటి పడతాయి. వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాపం మంచి నీరు దొరికే అవకాశం లేకుండా పోయింది ఈ జిల్లాలో. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని, ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ, సమగ్ర అభివృద్ధి పథకాలు ఈ జిల్లాలో చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. మరి జనార్దన్ గారు నాకు తెలిసి చాలా స్టడీ చేసినాడు. ఒక నివేదిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. ఇంతలోనే ఏ రాజకీయాల ప్రభావం వల్ల ఆయన తొలగించారు. అదేవిధంగా మరి బెజవాడ గోపాల్ రెడ్డి గారు మాకంటే చాలా సీనియర్ పెద్ద ఆయన. మరి ఆయన కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరుండింది. మరి జయారెడ్డి గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరుండింది. కానీ వాళ్ళని అమలుపరిచే పరిస్థితి వాళ్ళకి రాని వల్ల, అభివృద్ధి చేసే పరిస్థితి వాళ్ళ కలగజీనలు ఈ రాజకీయాలు ఆ విధంగా తయారు చేసినాయి. అందువల్ల మన అభివృద్ధికి రాజకీయాలు కూడా ఒక కారణంగా కుంటుపడ్డదనే అభిప్రాయం నేను అప్పుడప్పుడు భావిస్తూ ఉంటాను. దానివల్ల మనందరం ఆలోచించి, ఇది ఏ ఒకరో ఇద్దరో లేక 10 మంది అనుకుంటే కాదు. ఇది విద్యావేత్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆలోచించగల శక్తి సామర్థ్యులు, నిపుణులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో. వాటికన్నిటికీ ఏం కొరతలేదు. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఆలోచించి మనం అందరం కూడా సమైక్యంగా ముందుకు పోతే ఖచ్చితంగా మనం అభివృద్ధి సాధిస్తామని మీకు అందరికీ మనవి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఈ కార్యకర్తలు, నాయకులు నాకు కలగజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు, డిస్కషన్స్, డిబేట్స్, సింపోజియమ్స్ ఈ విధంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో ఒక డిస్కషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ, మరి ఈ కార్యకర్తలను, నాయకులను అభినందిస్తూ విరమిస్తున్నాం. జై హింద్. సమవేత్తగా మన జిల్లాకు సంబంధించిన కొన్ని సమస్యల గురించి, ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కేవలము పరిష్కారం చేసుకోవటం మహా కష్టం. ఈనాడు రాయలసీమ ఐక్య వేదిక ఒకటి స్థాపించబడి అందులో మన జిల్లాను కూడా చేర్చుకున్నందువల్ల ముఖ్యంగా పరిశ్రమలకి ఉండేటువంటి సమస్యలను సాధించే విషయంలోనైతేనేమి, ఒక మన రాష్ట్రానికి కాకుండా మనలాంటి ప్రదేశాల్లో, మనలాంటి జిల్లాల్లో ఆ పరిశ్రమలు పెట్టాలంటే అది సులభంగా మన ప్రభుత్వం వారు ఒప్పుకోరు. అటువంటిప్పుడు మన ఇటువంటి వేదికల ద్వారా
పెద్ద పెద్ద పరిశ్రమలు మన జిల్లాకు వచ్చేదానికి ప్రభుత్వం ఎట్లయితే పాటుపడుతుందో అదే విధంగా మనము కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి పెద్ద పెద్ద పరిశ్రమలు మన జిల్లాకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా అయితేనే ప్రకాశం జిల్లా కూడా వచ్చేదాని కొరకు మనందరం కూడా ఈ ఐక్య వేదిక ద్వారా పోరాడాలని, పరిశ్రమలకు ఉండే సమస్యలు పరిష్కరించుకునేదే కాకుండా కొత్త పరిశ్రమలకి స్థాపించేదానికి మన జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకొని ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి నేను కోరుతూ, అటువంటి సమస్యను మనం పరిష్కరించడానికి ఈ ఐక్య వేదిక పాటుపడి మనందరూ కూడా సహకరించాలని, దీనివల్ల ఈ రెండు జిల్లాలకు ఎంతో మేలు జరగాలని చెప్పి హక్కుల ఐక్య వేదిక ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా వెంకటేశ్వర గారు, వారికి అన్ని విధాలు సహకరించిన వారందరికీ, ఈ సమావేశానికి వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర్యం వచ్చినటువంటి 60 సంవత్సరాల చరిత్రలో పోరాటం చేస్తున్నామంటే, ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎవరైతే మనకి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మాకు స్వాతంత్ర్యం రావాలని ఈ హక్కుల పోరాటం కోసం అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర గారు అందరిని కలుపుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఈ దేశంలో పేద ప్రజలు ఎంతో బాధలు పడుతున్నారు, వారి సమస్యలు తీరలేదు, వారి సమస్యల కోసం మన పోరాటం చేయాలా. ఇందులో మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మీ అందరి తరఫున వారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సోదర మల్లారా, మీరందరూ కూడా స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఈనాడు మన పెద్దలు చెప్పారు, కూడు, గుడ్డ, నీరు, ఉండడానికి ఇల్లు, చదువు, ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా చాలా బాధలు పడుతున్నాము. ఈ బాధలన్నిటి కూడా పరిష్కరించుకోవాలంటే మరో స్వాతంత్రం కోసం పోరాటం జరిపించాలనేటువంటి ఆలోచన రావడం మన పెద్దలకు ఎంతో సంతోషం. వీరందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములై మనకు ఒక ఆఫీసు మనకు దగ్గరలో నెల్లూరు నడిపట్లో ఏర్పాటు చేశారు. ఆ ఆఫీసుకు వచ్చి ప్రతి ఒక్కరి హక్కుల కోసం ఎవరి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద కూడా వారికి తెలియజేసి, మాకు ఈ కష్టాలు ఉన్నాము, మాకు ఇల్లు లేదు, మాకు ఈ భూమి లేదు, మేము చాలా బాధలు పడుతున్నాము, ఈ బాధలన్నిటికి కూడా మీతోటి మేము ఇస్తాము, మాకు మీరు అందరూ కూడా సహకరించి మీతో మేము సహకరించి మరొకటి స్వతంత్ర సామ్రాజ్యాన్ని మళ్ళా స్థాపించుకుందాం అనేటువంటి ఆలోచన ఈరోజు తీసుకొచ్చినందుకు నిజంగా మీ అందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరీ కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. 2006 జరిగిన సమావేశంలో సింగాలపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించబడింది. కృష్ణా నీరు వాడుతున్న ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి కృష్ణా నీరు రాయలసీమకి ఇవ్వాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. రాయలసీమ జిల్లాలో మహారాష్ట్ర తరహాలో 2వ రాజధాని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ను దేశ 2వ రాజధానిగా చేయాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. రాయలసీమలో ఉన్న పరిశ్రమలు తరలిపోకుండా కొత్త పరిశ్రమలు స్థాపించడానికి వీలుగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో లాగా పన్ను మినహాయింపు ఇవ్వాలి. గ్యాస్ పైప్ లైన్ను రాయలసీమకు తరలించాలి. 610వ జీవో రద్దు చేయాలి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. నంద్యాల, గుంతకల్లు, పొద్దుటూరు, తిరుపతి, మార్కాపురంలోనూ కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న పోతిరెడ్డిపాడు, అంజలినీవా, గాలేరు నగరి, వెలుగొండ, గొల్లమూటు తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తూ సిద్ధేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టాలి. కోయినా నుంచి అరేబియా సముద్రంలో కలుస్తున్న 150 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించి రాయలసీమకి ఇవ్వాలి. సాఫ్ట్వేర్, బయోటెక్నాలజీ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాట్లు అన్ని జరగాలి. కర్నూలు, ఒంగోలు, నెల్లూరులో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కరువు జిల్లాలను ప్రకటించి ప్రత్యేక ఆర్థిక సహాయం ప్యాకేజ్ చేయాలి. వరద ముంపుకు గురైన ఆంధ్ర తదితర ప్రాంతాలకు ఎక్కువ సహాయం అందిస్తూ అదే మోతాదులో కరువు ప్రాంతమైన రాయలసీమను కూడా ఆదుకోవాలి. రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు నివారణకు చర్యలు తీసుకోవాలి.
ఇవి ఈ సభ ఈనాటి తీర్మానాలు. ఈ తీర్మానం మీరు ఆమోదిస్తున్నట్టుగా మీరు కరతాళ ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాం. సభా వేదిక అలంకరించిన గౌరవనీయులు పూజ్యులు పెంచులయ్య గారికి, అదే విధానంగా ఈ ఐక్యవేదకి ప్రప్రథమంగా ఈ నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చేదానికి కారకులైనటువంటి కొమ్మెల సుబ్రహ్మణ్యం గారికి, అదే విధానంగా రామకృష్ణారెడ్డి గారికి, బీసీ కార్మిక నాయకులైనటువంటి కిన్నెర మాల్కొండయ్య గారికి, వేదిక వెనుకున్నటువంటి నా మిత్రులు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ, ఈనాడు ఈ కార్యక్రమానికి ఇక్కడ మీరందరూ ఎందుకు వచ్చారనేది 2 నిమిషాల్లో చెప్తున్నాను. మీరందరూ వాస్తవంగా ఈ పేదలందరూ నిరుపేదలందరూ ఎందుకు వస్తారంటే, ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఈ నిరుపేదల్ని ఆదుకుంటారు, మమ్మల్ని ఏదైనా మంచిదాన్ని చూపిస్తారు, ఏదైనా మంచి మార్గాన్ని చూపిస్తారనే భావంతోనే వస్తారు. కానీ ఈనాడు మన రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు మద్రాసు నుంచి విభజించి సమైక్యాంధ్ర రాష్ట్రంగా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మేమందరం మాకెంతో న్యాయం జరుగుతుంది, మాకన్నా ఇంకెవరు లేరు, శ్రీరాములు గారు మా రాష్ట్రాన్ని కాపాడారని చెప్పేసి ఆయనకు ఆశలు భరించి ఆయనకు వందనాలు సమర్పించాము. ఆ రోజు ఆ సందర్భంలోనే కర్నూలు రాజధానిగా ప్రకటించి సస్యశ్యామలైపోతుంది కరువు ప్రాంతాలన్నీ, ఈ కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలన్నీ సస్యశ్యామలుగా నిలుస్తాయని చెప్పి ఎంతో ఆశించారు ఆనాటి పూజ్యులు, మహానుభావులు, పెద్దలందరూ. కానీ వాస్తవాన్ని మనం కన్ను తెచ్చే లోపలే కర్నూలులో నుండి రాజధానిని తీసుకెళ్లిపోయి హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు. అయినా మేము చింతించలేదు. వెంకాటే కానీ డొక్కాని మా పేదరికులు, మన రైతాంగం, మన తెలుగింటి మహిళలు కూడా చాలా ఆనందించాము. ఎందుకంటే అదేదో రాష్ట్రము, అదేదో రాజధాని హైదరాబాద్ బాగుంటుందేమో అని చెప్పి అనుకున్నాము. కానీ ఈనాడు హైదరాబాద్ తరలిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ నుంచి తెలంగాణ సెపరేట్ చేస్తే మేమందరం సుఖశాంతిగా ఉంటాము, తెలంగాణ కావాలని చెప్పేసి ప్రకటించినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి సేకరించి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అయినా మేము ఏనాడు నోని పలేదు. కానీ ఒక మంచి మనిషితో మహానుభావుడు టీజీ వెంకటేష్ గారు, కర్నూలు జిల్లా ఎక్స్-ఎమ్మెల్యే గారు మంచి మనసుతో, మంచి హృదయంతో ఆయన ఆలోచించారు. మన ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ యొక్క అనాగరికమైనటువంటి రాజకీయ రప్పలు ఏర్పడుతున్నటువంటి రాయలసీమ వాసులు బాధలు, కన్నీటి బాధల్ని తరలించిపోయి రాయలసీమ హక్కుని కాపాడుకోవాలి, రాయలసీమ ప్రజల్ని కాపాడుకోవాలి, రాయలసీమ ప్రజల్ని అన్నదండగా ఉండాలని చెప్పి ఒక మంచి మహానుభావుడు వెంకటేష్ గారు ముందుకొచ్చి రాయలసీమ హక్కులు సాధించడానికి ముందుకొచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే మన ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు రాయలసీమకు పోయారు, కర్నూలు వెంకటేష్ గారిని కలిశారు. అయ్యా, నెల్లూరు జిల్లా కూడా కరువు కాటకాలతో ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాని కరువు కాటకుగా ప్రకటిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. కేవలం ఇది తీర ప్రాంతం ఉంటారు. ఏమండి, కరువుతో గూడు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము, కావలి వాసులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, ఆత్మూరు వాసులు, ఉదయగిరి వాసులు, రాపూర్ వాసులు కూడా తిండి లేక ఏ విధాలుగా బాధపడుతున్నారని మీకు అందరికీ తెలుసు. కానీ కోస్తా అని మమ్మల్ని చెప్తున్నారే కానీ కోస్త ప్రజల్లో సుఖం ఉందా, శాంతి ఉందా? లేదు. కానీ ఈ జిల్లాని కూడా తప్పనిసరిగా కరువు ప్రాంతంగా ప్రకటించి రాయలసీమలో కలిపి అభివృద్ధి కోసం పాటుపడమని చెప్పేసి వెంకటేష్ గారిని సుబ్రహ్మణ్యం గారు అడగడం, అది తప్పకుండా నేను ఈ జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పి వెంకటేష్ గారు చెప్పినప్పుడు మేమందరం ఆనందించాము. కానీ వెంకటేష్ గారు వాస్తవంగా కర్నూలునే మీరు ప్రధాన కేంద్రంగా పెట్టుకొని నెల్లూరు జిల్లాలో ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేయండి, సంతోషిస్తామంటే 2వ వార్షికోత్సవం సందర్భంగా వెంకటేష్ గారు ఆశీస్సులతో ఇక్కడ తప్పకుండా పొట్టి శ్రీరాముల భవన్ రాయలసీమ ఐక్య వేదిక కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్ని కలిపి ఐక్య వేదిక, రాయలసీమ ఐక్య వేదిక ప్రారంభానికి ఆయన మాకు మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ అంగీకార భాగంలోనే మేమందరము ప్రతి రాజకీయ నాయకులు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఏ ఒక్కరిని కూడా మేము వదులుకున్నా మీరందరూ రండి, ఈ ఐక్య వేదిక వచ్చి మీరందరూ దీవించండి, ఈ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి, ఐక్య వేదిక యొక్క అసలు విషయం మీరు తెలుసుకోండి అని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అందరూ సంతోషంగా ఈ యొక్క ప్రారంభించినటువంటి రాయలసీమ ఐక్య వేదికకి వాళ్ళు సంతోషించారు. తప్పకుండా మేము వస్తామని చెప్పేసి కొందరు ఫోన్ల ద్వారా పరిస్థితి చెప్పారు. ఈనాడు మనకు స్వాతంత్రం వచ్చి ఈ రోజు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం
పాల్గొన్నా కానీ ఈనాడు రాయలసీమ హక్కుల స్వాతంత్ర దినం మనకు రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఇక్కడ వచ్చిన దానికి తప్పకుండా మీ యొక్క దీవెనతో ప్రతి విషయానికి తెలుగుని ఆడవలసిన మీరు మీ దీవెనే మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి. తప్పకుండా రాయలసీమ హక్కుల వేదిక చిరకాలం ఉంటుంది. ఈ వేదిక మీద నుంచి మేము ప్రసంగించాం కాబట్టి మీరు తప్పకుండా మాకు బలాన్ని చేకూరిస్తే ఈ ఐక్య వేదికని మేము చిరంజీవిగా భావించి మీ అందరి ఆశీస్సులతో అతి బ్రహ్మాండంగా ముందు సాగిస్తాం. ఈ జిల్లాని సస్యశ్యామలంగా చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకుని వస్తున్నాము. మీ యొక్క రక్తాన్ని చిందించి ఈ రాయలసీమ ఐక్యవేదిని కాపాడుకుంటాం. మా కష్టాన్ని మీరు గుర్తించండి. మేము ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రశ్న తయారు చేసి ముఖ్యమంత్రి గారు సమర్పిస్తున్నారు. ఆ సమర్పణే ఈనాడు ముఖ్యమంత్రి గారు చూసి ఆనందంగా ఈ యొక్క చిరు కానుక దీవించి ఈ 7 జిల్లాలని ఆశీర్వదించి 7 జిల్లాల అభివృద్ధి కోసం మీరు పాటుపడతారని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క వేదిక ద్వారా నేను 2 చేతులెత్తి నమస్కరించి, ఓ ముఖ్యమంత్రి, ఈ యొక్క రాయలసీమ ప్రజలుగా మేము నిన్ను అభ్యర్థిస్తున్నాము. మాకు దీవించు, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మాకు కూడా న్యాయం చేకూర్చమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదే విధానంగా ఇక్కడికి అసలు బెంచులే కానీ పిలిచాము. వాళ్ళు మాజీ గారు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ ఇది చాలా మంచి తరుణం, మంచి సమయమే. కానీ ఈ రోజు అన్ని చోట్ల జెండా కార్యక్రమాలు ఉన్నందున కొంచెం ఆలస్యమైన వెనక ముందుకు వస్తామని చెప్పారు. అయినా మేము వారి కోసం మీరందరూ కూడా ఆయన పలుకులు వినాలని, ఆయనని దీవించాలని మీరు ఉచ్చారణకి సంతోషిస్తున్నాము. అదే విధానంగా జేకే రెడ్డి గారు కూడా ఎన్నో పనులున్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మీ అందరికి అభివాదం తెలిపి ఈ రాయలసీమ హక్కులకి ఆశీర్వదించడానికి వారికి కూడా నేను ఈ రాయలసీమ హక్కుల ఐక్యత నుంచి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అలాగే ఒంగల సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటలకు వచ్చారు. ఆయన వయసులో ఈ రాయలసీమని కాపాడాలి, నా బిడ్డల్ని కాపాడాలి, ఈ పేద ప్రజల్ని కాపాడుకోవాలని ఒక మంచి మనసుతో ఆ వయసులో కూడా ఒంగల సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని దీవించిన దానికి నేను ప్రత్యేకంగా ఒంగల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మన రామకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం లేదు, మనిషి చూస్తే అజానుభావుడు. అదే విధాలుగా మీకు అందరికీ తెలిసిన వ్యక్తి మన రామకృష్ణ గారు. వారు ఇక్కడికి వచ్చి కూర్చున్న దాని వల్లే ఈ యొక్క స్టేజీకి కళ వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వారి ఆశీస్సులు కూడా మాకు మెండుగా ఉంటాయి. ఏ రాయలసీమ గురించి ఏ సమస్య వచ్చినా ఈ ఐక్యవేదిక రండి, ఈ ఆఫీస్కి రండి, మీకు సమస్యలు అన్ని సమస్యలు కూడా మేము అన్ని రాజకీయ పార్టీ నుంచి పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. అదే విధానంగా రాష్ట్ర బీసీ నాయకుడు మాల్కొండయ్య గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నారు. కానీ ఇక్కడ రాయలసీమ ఐక్యవేదిక ఇది చాలా ముఖ్యమైనది. ఇన్ని రోజుల నుంచి నేను గుర్తించుకోవడం చాలా చింతిస్తున్నా అని చెప్పేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మాల్కొండయ్య గారికి కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా కర్నూలు నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారు ఈ స్టేజ్ మీదకి వస్తే వాడిని మీకు అందరికీ పరిచయం చేస్తాను. హనుమంతరావు గారు జిల్లా నుంచి ఇల్లు వాకలి భార్య బిడ్డలు వదిలేసి ఈ నెల్లూరు జిల్లాల ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు పంచుకొని ఈ నెల్లూరు జిల్లాని అభివృద్ధి కోసం పయనం చేయమని చెప్పేసి వెంకటేష్ గారు దీవించి పంపిస్తే అన్నా మీ ఆజ్ఞ నెల్లూరు జిల్లాలో 15 రోజుల నుంచి ఇక్కడ ఉండి ఈ యొక్క పరిస్థితుల్ని గమనించి మమ్మల్ని ఆదుకుని వచ్చినటువంటి హనుమంతు గారికి నేను ఈ జిల్లా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. రాయలసీమలో ఈనాడు మీరు ఉంటారు రతనాల సీమ అని, కానీ ఇప్పుడు రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అని చెప్పి శ్యామ్ సుందర్ రెడ్డి గారు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మనస్ఫూర్తిగా ఆశిస్తే ప్రారంభం చేసి మీ అందరూ కూడా దీన్ని కూడా ఆశీర్వదించవలసిందిగా నేను మిమ్మల్ని అభినందించి కోరుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏ విధానంగా జయప్రదం చేస్తారని చూశారు, కన్నుల పండుగ చూశారు, మీరు చూశారు. ఈ యొక్క ప్రజల కష్టసుఖాన్ని మీరు గమనించి హైదరాబాద్ పోయేసి మా నాయకుడు వెంకటేశ్వరరావు గారికి చెప్పండి, మేము గెలిచేసి వెంకటేశ్వరరావు గారి నాయకత్వాన్ని రాయలసీమ హక్కుల కోసం అడుగుతున్నామని చెప్పేసి చెప్తారని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రలో పాల్గొన్నటువంటి ఆటో వర్కర్స్ యూనియన్ మన మిత్రులు మన వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి
ఆఫీస్ వారికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తరం తరం నిరంతరం ఎవరో ఒకరు మమ్మల్ని కాసుకుని ఉంటారు. అదే విధానంగా ఈ ఆఫీస్ విషయంలో అయితేనేమి, ఈ స్టేజీ విషయంలో అయితేనేమి, ఈ ప్రజల విషయంలో అయితేనేమి, నా విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి ఈ జిల్లా వాసుడు, ఈ యొక్క రాయలసీమ ఐక్యవేదికకి ముఖ్య కారకులైన ఈ యొక్క సోమశేఖర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా నేను కోరుతున్నాను. సోమశేఖర్ గారు నెల్లూరు జిల్లా వాసులైన కర్నూలు వారి వద్ద నుంచి కొన్ని కోట్ల నిధులు తీసుకువస్తారు సోదరా అని చెప్పి ముందు వచ్చిన సోమశేఖర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జాతీయ గీతానికి మనం వందనం సమర్పిస్తున్నాము. జాతీయ గీతలు పాల్గొనే జాతీయ గీత జనగణమన అందరు బాగుండి. అధినాయక జయ పంజాబ్ సింధు గుజరాత మరాఠ వచ్చలవన్న ఇంద్ర హిమాచల యమునా గంగా వచ్చల జల సితారన్న తవ శుభ నామే జాహే తవ సునామే జాహే జరాదమా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, నెల్లూరు ప్రకాశం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక.